హాయ్ హాయ్ ప్రేమ. మీరిద్దరు గ్యాంగ్ అప్ అయిపోతారంట. అందరిని ఒక వైపు పెట్టేసి మీ ఇద్దరు ఒక వైపు ఉండి ఆ, మొత్తం అల్లరి చిల్లరిగా గొడవ గొడవ చేసి అందరూ మమ్మల్ని ఒక కార్నర్ తోసేసి దే గ్యాంగ్ అప్ అగేన్స్ట్ అస్. అప్పుడు ఉండాలి కదా, హెల్ప్ చేయాలి కదా, సో అక్కతో పాటు ఉండి. అంతేనా? ఇద్దరిలో ఎవరు మోర్ అల్లరి? ఇద్దరు కలిస్తే ఇంకా అల్లరి. కలిస్తే అల్లరి, బట్ ఇండివిజువల్ గా మీకు స్ట్రెంగ్త్ ఉండదా? ఇండివిజువల్ గా నిజంగా నాకు ఫ్యామిలీలో అయితే కజిన్స్ దగ్గర ఇండివిజువల్ గా స్ట్రెంత్ లేదు. అన్యకతో కలిస్తే ఎక్కడ లేని స్ట్రెంత్ వస్తుంది. సీరియస్లీ. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకటి ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటన ఏం చేశారు మీ ఇద్దరు? ఇల్లు పీకి పందిరేసిన ఒకటేదన్నా చెప్పగలిగేది? I think మేమిద్దరమే we are the only ones who can gang up against Charan because he is the biggest bully of amongst all our cousins. ఇంకా తన్ని ఏడిపించే వాళ్ళంటే ఇంక మేమిద్దరమే. We are the only ones who can actually pin him down and నేను భయపడుతూ ఏడిపిస్తా చరణ్. అది ఆ కాంబినేషన్ చరణ్ తట్టుకోలేదు. నేను ఇంకా భయపడుతున్నావు కన్నా నేర్పిస్తున్నాను. సో that's our USP. కానీ మీరిద్దరు సపరేట్ ఉంటే మాత్రం చరణ్ మిమ్మల్ని ఆడుకుంటారట ఒక రేంజ్ లో. చాలా. He is the biggest bully. చెప్పాను కదా, he's వెయిట్ చేస్తాడు ఛాన్సెస్ కోసం మమ్మల్ని ఇద్దరిని ఎలా అయినా పట్టుకుని. చరణ్ సింగిల్ గా దొరికామంటే నిహారిక అని అన్నారు కదా, టెలివిజన్ షోస్ తను చేసే టెలివిజన్ షోస్ మీద మహా కామెడీ చేసేసారు, మిమ్మల్ని బాగా ఏడిపించారు. ఎప్పుడు ఏడిపిలేదా? ఎప్పుడు ఓహో షోస్ ఫస్ట్ ఎస్ ఏమన్నారు? అందరూ ఏడిపించారు. ఎందుకు అరుస్తున్నావు? టీవీలో వాళ్ళకి అక్కడ మైక్ పెడతారు కదా, ఇంటి వరకు వినిపించాలి నీ వాయిస్. ఎందుకు అప్పుడు స్టేజ్ మీద ఏదో ఎక్సైట్మెంట్ లో అరిచేసా, 2 seasons కి అరిచా. సో అదే అనమాట, అదే బిగ్గెస్ట్. అది చరణ్ వాళ్ళే కదా అందరూ అన్నారు ఊర్లలో. ఎందుకండి మైకులు పెడతారు కదా, ఇంటి దాకా వినిపించేలాగా అరవాలా మీరు? నేర్చుకుంటాం కదా, ఎప్పుడో ఒక లైఫ్ నేర్చుకోవాలి కదా, అప్పుడు నేర్చుకోండి. అయితే మీ ఇద్దరు చూడండి ఎంత అనూహ్యంగా, ఒకళ్ళేమో తెర మీద దడదర వాయించేస్తున్నారు అందరినీ. యాంకరింగ్, షార్ట్ ఫిల్మ్స్, అదేంటది వెబ్ సిరీస్, సినిమా. ఇంకోళ్ళేమో తెర వెనుక అసలు చిరంజీవి గారికే స్టైలింగ్. అమ్మో, మైండ్ ఇస్ ద మోస్ట్ సింప్లెస్ట్. నో ఐ డోంట్ థింక్ సో. వాట్ యు థింక్? అయినా చాలా కాంప్లెక్స్ అది కదా. యు షుడ్ ప్లే ద రోల్ ఆఫ్ అ డాటర్ అండ్ స్టైలిస్ట్ ఆన్ ద సెట్. అదే చెప్పారు వి వినాయక్ గారు చెప్పారు అనమాట. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు సంక్రాంతి రిలీజ్ అప్పుడు, యాక్చువల్లీ హనీ పాప సెట్ లో ఉండడం మీకు చాలా ప్లస్ అయింది, బికాస్ డాడీకి దెబ్బ తగిలినప్పుడు కూడా యు వర్ ద ఫస్ట్ ఎయిడ్ అండ్ హీ ఫెల్ట్ హోమ్. ఇక్కడ కాదు కదా, అక్కడ అయినప్పుడు that's why Charan was saying it was very comfortable for him. తన సెట్ లో లేకపోయినా it was nice because you were there. ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి నువ్వు ఆన్ యువర్ జాబ్ యూ హ్యావ్ టు బీ దర్ ఎనీవే, కాబట్టి మా అందరికి కంఫర్టబుల్ గా ఉండింది. నిహారిక స్టైల్ క్వశ్చన్ ఎలా ఉంటుంది? మీకేమనిపిస్తుంది సుష్మిత? Niharika has a very laid back natural style and it's not made up, it's not trendy గా ఉండాలని ట్రై చేయడం అలా లేదు. It's very relaxed, very natural style she has. ఎంతైనా న్యాచురల్ బ్యూటీ కదా, ఎలా ఏం వేసుకున్నా. అలాంటి వాళ్ళకి స్పెషల్ స్టైల్, స్పెషల్ ఫ్యాషన్ ఇవ్వక్కర్లేదు. నెక్స్ట్ క్వశ్చన్. కొంచెం మీరు కూడా ఏమైనా స్పందిస్తే ఈ విషయం మాకు కావాలి. విన్నాక నాకు చలనం లేకుండా పోయిందండి, ఇంకేం స్పందిస్తుంది. పొగడ్తలకి నమ్మైపోయింది చర్మం. న్యాచురల్ బ్యూటీ అంట. బట్ సుష్మిత 2006లో మీకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆబ్వియస్గా అప్ అండ్ డౌన్ తిరుగుతుంటారు, కానీ ఎక్కువ టైం స్పెండ్ చేసినా కూడా నాన్నగారితో ఒక ప్రైవేట్ టైం అనేది దొరకడం కొంచెం కష్టం. ఇప్పుడు షూటింగ్ వల్ల ఒక సపరేట్ లొకేషన్కి వెళ్ళడం వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయటం, బాండింగ్ అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ సిట్టింగ్ అండ్ చాటింగ్, ఇట్స్ రియల్లీ మెమరబుల్ కదా. ఏమేమి బ్యూటిఫుల్ థింగ్స్ గుర్తున్నాయి మీకు మేము కాన్వర్జేషన్ మధ్యలో? వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు కాట్ అప్ ఆన్, the great memories? Over the time, over the years, and actually more than dad, and especially after I got married and went, we became like very good friends. And he's always been like my mentor, my spiritual guru in all those senses. We have long conversations about life, about how మనం ఎలాగా లైఫ్ లీడ్ చేస్తే how effective we are as human beings. ఇలాంటివి చాలా డీప్ కాన్వర్సేషన్స్ చాలా మా ఇద్దరి మధ్యలో జరుగుతూ ఉంటాయి. ఆల్సో హీఈస్ ద మోస్ట్ ఫన్ ఫ్రెండ్ ఐ థింక్.
అందరి గురించి మాట్లాడుకుంటాం, అందరి మీద కమెంట్లు వేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నిహారిక లాంటి దేనికైనా ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే ఉంటాను, మీరు అది గుర్తుపెట్టుకోండి. అంతేనా? దేనికైనా. సో అండ్ యాక్చువల్లీ మా కాన్వర్సేషన్స్ బికమ్ మోర్ ఫన్ వెన్ నాగబాబా ఇస్ దేర్. హీ యాడ్స్ ఫ్యూయల్ టు ద ఫైర్ లాగా ఉన్న ఫన్ని ఆయన ఇంకా రెండింతలు పెంచేస్తారు. అండ్ హీస్ ద లైఫ్ ఆఫ్ అ పార్టీ. సో షూటింగ్ అప్పుడు కూడా ఆయన వచ్చి జాయిన్ అయినప్పుడు వాజ్ ద మోస్ట్ ఫన్. రథాల్ అనుకుంటారు, రథాల్ సాంగ్కి షూట్ చేసినప్పుడు ఆయన వచ్చారు. వీ హ్యాడ్ ద బెస్ట్ టైమ్. బాగా నవ్విస్తారు బాబాయ్ అండ్ కాన్వర్సేషన్స్ ఆర్ లైవ్లీ విత్ హిమ్. అప్పుడు నువ్వు గొడవ పెట్టలేదా నిహారిక? ఇప్పుడు నేను కూడా వస్తాను. లేదు, షూటింగ్ కి వెళ్తానని చెప్పాను, కానీ సాంగ్స్ కి అసలు అయ్యా నేను కొంచెం కూడా చూడను. నేను డైరెక్ట్ థియేటర్ చూసాను. చరణ్ కూడా రషెస్ అయిపోయినప్పుడు ఇక్కడికి ఆఫీస్ కి రండి చూద్దామని పిలిచారు. ఐ థింక్ ఎవ్రీ వన్ వెంట. నేను వెళ్ళా. చరణ్ వెళ్ళను, సరే నేను డై హార్డ్ ఫ్యాన్, నేను పాటలు థియేటర్లో చూస్తాను, అప్పుడే నాకు అసలైన ఎనర్జీ వస్తుంది. అది కరెక్టే, అలాగే అయింది. దట్స్ ట్రూ. కొంతమంది నేను కూడా ఐ ఎంజాయ్ ఇట్. అంటే ఇప్పుడు సినిమాలో పనిచేసాను కాబట్టి ఐ హ్యావ్ టు సీ. బట్ ఇంకా మిగతా సినిమాలు, పాత సినిమాలు ఏమి నేను రషెస్ కానీ అలా చూసేదే లేదు, డైరెక్ట్ ఆన్ స్క్రీన్. కానీ చిరంజీవి గారిలో మీరు ఇందాక అన్నట్టు ఒక చాలా హైలీ స్పిరిచువల్ కోషంట్ ఉంది. ఎంత లేకపోతే ఒక వ్యక్తి 30 ఏళ్ళుగా మోర్ దెన్ 30 years ఇంత దక్క ముక్కలు తిని, ఇంత కష్టపడి, ఇంత స్ట్రగుల్ అయ్యి, ఒక నేమ్, ఫేమ్, మెగాస్టార్ స్టేటస్ అండ్ మొత్తం ఫ్యామిలీని సోల్ బాడీ ఇట్లా షోల్డర్స్ మీద లిఫ్ట్ చేసిన వ్యక్తి ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసినా అలా ప్రశాంతతను అలాగే మెయింటైన్ చేస్తుంటారు. ఐ థింక్ మీరు చాలా నేర్చుకొని ఉంటారు ఆయన లైఫ్ నుంచి, ఆయన మాటల నుంచి. కొన్ని విషయాలు ఆయనతో ఉండుండగానే అలా ఇంబైబ్ అయిపోయి మాలో వచ్చేసిన కొన్ని విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు కాన్షియస్గా ఆయన చూసి నేర్చుకునేవి ఉన్నాయి. అలా ఐ థింక్ నా లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ లెసన్స్ లెర్న్ ఫ్రమ్ హిమ్, నాట్ యాజ్ హిస్ డాటర్ బట్ జస్ట్ బీయింగ్ విత్ హిమ్ యాజ్ అ మెంటర్. లైక్ హీస్ బిన్ మై మెంటర్, సో ఐవ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. బట్ ఎప్పుడైనా ఇప్పుడు రీసెంట్లీ, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, మీకు ఎన్నో ఆస్పిరేషన్స్తో, ఎంతో ఎక్సైట్మెంట్తో మీరు ఫస్ట్ సినిమా ఒక మనసు చేశారు. అది డి నాట్ డూ వెల్, అంటే మీరు అనుకున్న స్థాయిలో ఆడలేదు. అప్పుడు ఫస్ట్ మూవీ కాబట్టి ఆబ్వియస్గా అండ్ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్ ఆల్సో కొంచెం ఉంటుంది కాస్త ఫీలింగ్, అయ్యో ఏంటి ఫస్ట్ మూవీ ఇలా అయిపోయిందని. ఆ టైంలో ఇప్పుడు చిరంజీవి గారు మీతో ఏమన్నా చెప్పారా? అంటే కలిసారా? అసలు అలాంటిది అంటే బేసిక్గా నాకు లోపల ఉన్నా కూడా నేను బయటకు చూపించే మనిషిని కాదు. నాకు లోపల ఇఫ్ ఐ ఫీల్ అరే ఏంటి ఇలా అయిపోయింది, లైఫ్ వేస్ట్ అయిపోయింది అన్నదాకా వెళ్ళినా కూడా నేను బయట ఎక్కువ చూపిను. చాలా క్లోజ్ అయితేనే చూపిస్తాను. అండ్ నాకు నాన్న వాళ్ళకి కూడా ఎందుకు చూపినంటే నేను బాధపడే చూసి వాళ్ళు ఇంకా బాధపడతారు. ఐ డోంట్ వాంట్ టు గివ్ దెమ్ దట్ పెయిన్. చాలా సెన్సిబుల్ గర్ల్ షీస్ అండ్ తన ఎమోషన్స్ని తను చాలా బాగా మేనేజ్ చేసుకోగలదు. చాలా తక్కువ మంది ఏజ్లో అలా ఉంటారు అనుకుంటా. మీకు చెప్పలేదా సుష్మిత? Didn't she share with you? మూవీ గురించి లేదా? అదే అన్నాను, షీఈ్ వెరీ మెచ్యూర్ ఫర్ హర్ ఏజ్. అది చాలా బాగా హ్యాండిల్ చేసుకుంది. అండ్ షీఈ్ వెరీ ఇట్స్ ఓకే, ఇట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద స్టెప్పింగ్ స్టోన్స్. సో షీ మూవ్డ్ ఆన్ వెరీ ఫాస్ట్ అండ్ షీఈ్ వర్క్డ్ ఆన్ సో మచ్ మోర్ ఫన్ ప్రాజెక్ట్స్ దాని తర్వాత. సో అంటే మేబీ హన్యక డాడీ చాలా సీరియస్ కాన్వర్సేషన్స్ ఇలా ఉంటుంటాయి. నాకు డాడీకి అంత లాంగ్ కాన్వర్సేషన్స్ లేవు. బట్ దెన్ చిన్నప్పటి నుంచి చూసి ఐ జస్ట్ టుక్ సంథింగ్ యూనో, నేర్పించక్కర్లేదు, కూర్చొని నేర్పించక్కర్లేదు. అలాగా నేను నాన్నకి డాడీకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సో నాకు నాన్నతో ఉన్న డాడీతో ఉన్న అరే వీళ్ళిద్దరు భలే సేమ్. సో ఐ నో హౌ టు టేక్ ఇట్. కొన్ని వాటిని మరీ తీసుకోకూడదు, ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి కొంతమందిని. అదంతా లైఫ్ లెసన్స్ అన్ని వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇంకెవ్వరు నేర్పిరు కూడా, ఎవరు కూర్చోబెట్టి చెప్పరు లైఫ్ లెసన్స్, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఐ థింక్ దట్స్ వాట్ ఐ డిడ్. బట్ మీ ఇద్దరి సిస్టర్లీ బాండ్ అంటే ఒక ఇమోషనల్ ప్లాట్ఫామ్లో ఎట్లా ఉంటుంది? అల్లరి, ఎంజాయ్మెంట్, నాటినెస్ అవన్నీ పక్కన పెట్టండి. అసలు మీ ఇద్దరే ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు వాట్ ఆర్ ద కామన్ టాపిక్స్ దట్ యు హ్యావ్ అండ్ ఎంత ఒకళ్ళకొకళ్ళు ఎంత ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటారు మీరు? ఐ థింక్ ఇట్స్ వెరీ అన్సెడ్ కదా. అంటే ఫస్ట్ థింగ్ అంటే మాకు ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఇస్ ఫన్నీ. అది ఫస్ట్ థింగ్. మేము ఫస్ట్ సీరియస్లోకి వెళ్ళిపోం, సీరియస్ విల్ కమ్ లాస్ట్.
అంటే ఇఫ్ ఐఎమ్ కొంచెం డల్ ఆల్సో ఇఫ్ ఐమ్ లిటిల్ స్లీపీ కొంచెం నిద్రగా ఉన్నా కూడా ఇఫ్ ఐఎమ్ విత్ అన్యక ఇల్ చేంజ్ మార్చేస్తుంది అన్యక పద అసలు ఏంటిది వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ డన్ ద సేమ్ బట్ ఐ నెవర్ సా హర్ డల్ ఆర్ సంథింగ్ బట్ ఇఫ్ ఐ డూ ఐ థింక్ అదే చేస్తా. సో అది లేదు ఎమోషనల్ వైజ్ డెఫినెట్లీ if I need any help or an advice or anything, I think the first person our family lo cousins lo nelledi Hanyake first I think అదే ఇట్స్ అ వెరీ అన్సెడ్ దట్ బాండ్ విచ్ వీ హ్యావ్. మేము ఎప్పుడు దాని గురించి మాట్లాడుకుని దాని గురించి డిస్కస్ చేసి మనం ఇంత క్లోజ్ కదా అని అనుకునేది ఎప్పుడు లేదు. బట్ వీ నో sister బట్ వీ నో దట్ ఇట్స్ దేర్ ఇన్సైడ్ అస్. వీల్ స్టాండ్ అప్ ఫర్ ఈచ్ అదర్ ఎట్ ఎనీ పాయింట్. మేమిద్దరం కానీ మా యంగర్ సిస్టర్ శ్రీజ కానీ విర్ ఆల్ ఐ థింక్ దట్ క్లోజ్నెస్ ఇస్ దేర్ అన్సెడ్. సుష్మిత జనరల్గా ఒక పబ్లిక్ ఫిగర్ అనగానే మొత్తం గ్లేర్ వాళ్ళ మీదే ఉంటుంది. పబ్లిక్ అంటే ప్రజల గ్లేర్ అండ్ మీడియా గ్లేర్ అండ్ నౌ ఇప్పుడు సోషల్ మీడియా లైక్ టూ మచ్ ఆఫ్ అంటే ఫోకస్ థర్డ్ ఐ దాటిపై 10th ఐ 15th ఐ 100th ఐ ఎవ్రీబడి వాంట్స్ టు సీ వాట్స్ హ్యాపెనింగ్. అంటే ఒక పబ్లిక్ ఫిగర్ హౌస్లో ఈవెన్ ఒక కుక్క చచ్చిపోయినా కూడా ఒక పెద్ద వార్త అది. అండ్ దాని వెనక చాలా నడుస్తుంటాయి, ఎలా హౌ ఏం జరిగింది అసలు మాకు తెలవాలి టైప్లో విషం పెట్టి చంపారు ఎవరు. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ చాలా కామన్ అయిపోయినాయి. అయినప్పుడు ఫోకస్ నిమిదింతున్నప్పుడు రకరకాలు వస్తుంటాయి. సుష్మిత ఇలా అంట కదా, సుష్మిత అలా అంట కదా, నిహారిక అలా అంట కదా, ఈ టైప్లో వార్తలు వీడియోతో పాటు పెట్టేస్తుంటారు. కొన్ని క్యాప్షన్స్ కూడా వస్తుంటాయి మధ్య వెబ్సైట్స్. వెరీ ఇంట్రెస్టింగ్. ఇవి చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ ఇమీడియట్ టేక్ ఆన్ దట్? ఎట్లా మాకు బోర్ కట్టినప్పుడు మా మీద వేసుకుంటాం, ఇంకో లేడానికి లేదు. I think on a serious note, our families brought us up in reality. చిన్నప్పటి నుంచి బిఫోర్ సోషల్ మీడియా, బిఫోర్ మీడియా ఇట్ సెల్ఫ్, అప్పుడు సినిమా ఒక్కటే ఉండేది అనుకుంటా మేము వెన్ వీ వర్ బార్న్. ఇట్ వాస్ నాట్ ఈవెన్ దట్ మచ్ మీడియా ఎక్సెప్ట్ న్యూస్ పేపర్స్. సో ఆ టైం నుంచి వీ వర్ బ్రాట్ అప్ ఇన్ అ సెన్స్ ఆఫ్ రియాలిటీ. Outside our babais, both the babais or fathers can be anything, but at home we are general people. You are general kids who go to school, come back, go for classes. Ante, that was our reality. నేను సినిమా చూసినప్పుడు కూడా we see it in a very disconnected way. అయ్యో మన డాడీ కదా చేస్తారని కాదు. We were always audience, we were always fans watching his film. And at home he's always dad for us. అలాంటిది somehow very it's very smooth brought up where we were taught how to be in the real world. So ఇలాంటివన్నీ మాకు ఎప్పుడు we didn't really get affected by these things. అలా ఎఫెక్ట్ అంటే బోత్ వేస్. ఇది మా తలకి ఎక్కేసి మేము ఇంకేదో ఊహించేసి వీఆర్ సంబడి సో గ్రేట్ అని కాదు. పోనీ ఇలాంటివి బ్యాడ్ మీరు అంటున్నట్టు ఏదో ఫనీ థింగ్స్ రూమర్స్ కానీ వచ్చినప్పుడు కూడా ఏంటి ఇలా అంటున్నారని ఆ ఫీలింగ్, ఆ బ్యాడ్ ఫీలింగ్ కూడా లేదు. అండ్ నథింగ్ విల్ ఎఫెక్ట్ అస్ బికాస్ వీ నో వాట్ వీఆర్ ఇన్ రియల్ లైఫ్. వాళ్ళకి కూడా రావాలి కదండి వ్యూస్, వాళ్ళకి రెవెన్యూ రావాలి కదా. పేరు చెప్పుకొని మనమే చేసేసుకొని మనమే తినేసి మనమే డబ్బులు బతికేస్తే వాళ్ళు కూడా కొన్ని వ్యూస్ రావాలి. మా మీద బతుకుతున్నారు అనుకోవాలి. అండ్ మనకు కూడా ఎంటర్టైన్మెంట్, నేను ఇలా చేశానని కూడా ఫార్వర్డ్ చేసుకొని. అంటే ఒక దశాబ్ద కాలంగా ఎస్పెషల్లీ 10 years నుంచి అయితే మరీ చాలా చాలా వైబ్రెంట్ అయిపోయింది మీడియా. ఓకే, ఎవ్రీడే ప్రతిరోజు అసలు ఏం జరుగుతుంది అన్నది మీరు ఓపెన్ చేస్తే అసలు మీ మీదే ఒక 100, 10, 20. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ సో అవేర్. అంటే మీరు చూడరు. ఐ డోంట్ నో నా గురించి అసలు ఏమొస్తున్నాయి నాకు. మీ గురించి నాకు స్పెసిఫిక్ గాని కాదు, ఇప్పుడు చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, రాఘబాబు గారి గురించి, ఎవ్రీడే సంథింగ్ ఆర్ ది అదర్. ఈ మధ్య రీసెంట్ గానే ఆర్జీవి గారి ట్వీట్స్ మీకు తెలుసు కదా, వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మచ్ ఆఫ్ హంగామా హ్యాపెన్స్ ఆన్ సోషల్ మీడియా. సో ఇవి చూసినప్పుడు ఇవి మీ దృష్టికి ఎట్లాగూ మీరన్నా చూస్తారు, ఎవరన్నా తీసుకొస్తారు, ఆ దృష్టికి అయితే వస్తాయి ఆబ్వియస్గా. వచ్చినప్పుడు యాజ్ పీపుల్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, యూ బిలాంగ్ టు ద ఫ్యామిలీ, మీ ఇమీడియట్ రియాక్షన్ ఎట్లుంటుంది అది నేను అడుగుతాను. కోపం వస్తుందా లేకపోతే ఇగ్నోర్ చేస్తారా? నేను నిజంగానే నవ్వుకుంటాను. ఇగ్నోర్ అయితే చేయము ప్రేమ. కోపం ఎందుకు రాదా? యూ విల్ గెట్ హర్ట్. నో రాదా? దెన్ వాట్ డు యూ డూ? హౌ డు యూ టేక్ సచ్ థింగ్? అంటే ఎవ్రీడే సంబడి పిన్ పాయింట్స్ అండ్ కీప్స్ ఆన్ టాకింగ్. మనం ఏంటో మన ఫ్యామిలీ ఏంటో మనకు తెలిసినప్పుడు బయట వాళ్ళు 190 అంటారు. వై విల్ వి టేక్ ఇట్? So it just becomes entertainment for us. We are like those general public who will open those tweets and check and urke time pass ke we see those things because we know what it is actually.
ఒకళ్ళు ఆయన ఏదో అన్నారు ఈయన ఏదో అన్నారని we won't get affected because we know it's not true. సో ఆ ట్రూత్ నీకు తెలిసినప్పుడు మీ ఫ్యామిలీలో అందరికి తెలిసినప్పుడు it's a good family dinners లో it becomes a good joke not a joke but it's a good conversation topic, you know, కాన్వర్సేషన్ స్టార్టర్. icebreaker. యు నో వాట్ వి సా, యా చెప్పాలి. అలా చెప్తాం. అలా చెప్పుకుంటారా? ఓకే. So really it doesn't affect us so much. చెప్పు. ఐ థింక్ వి నెవర్ టాక్ అబౌట్ దిస్. సోషల్ మీడియా నెవర్ కమ్స్. దట్ ఐ థింక్ దట్ విల్ బి ద లాస్ట్ టాపిక్ ఐ మాట్లాడుకున్నాను. ఎక్కడ వస్తాయి? మెయిన్లీ ట్విట్టర్లో వస్తుంది, లేకపోతే యూట్యూబ్లో వీడియోలు పెడతారు. ఒక నాట్ ఇంట్రెస్టెడ్ ఒక బటన్ ఉంటుంది తెలుసా యూట్యూబ్లో, వీడియో మీద నాట్ ఇంట్రెస్టెడ్ అంటే ఇంకా ఆ మనిషి గురించి ఆ ఛానల్ వీడియోస్ రావు. ఆ లింక్స్ ఏవి మనకు కనపడవు. ట్విట్టర్లో ఏం చేయాలి? ఆ మనిషి గురించి చూడాలి, లేకపోతే బ్లాక్ చేయాలి, అయిపోయింది. That's how, see, you can't stop them from not saying. You At cannot least you can stop stop yourself anybody from not saying kada. You can't stop anybody from saying anything because they all have Liberty of the- speech in yeah, India they all have the right to అందుకనే మాట్లాడుతున్నారు అందరూ. so let everybody speak and ఫ్రీగా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పుకొని. It's how you take it with a pinch of salt or a pinch of sugar. It depends on you. No, definitely నాకు బోర్ కొడితే నేను చూస్తా. చాలా గాసిప్ వీడియోస్ చూస్తాను నేను, కానీ బోర్ కొడితే అంతే. ఊరికి ఒకరి గురించి మాట్లాడుకోవడానికి కాదు. I think it spoils your mind also if you get into it. కరప్ట్ Too much అయిపోతుంది. of negativity. True. Why? నిహారిక సినిమాలు చేయాలని అనుకుంటుంది అని తను డిసైడ్ చేసినప్పుడు ఇంటి నుంచి అంత సపోర్ట్ లేదని విన్నా ఇనీషియల్గా. అప్పుడు సుష్మిత అని ఆవిడ ఝాన్సీ లక్ష్మీబాయి లాగా వచ్చేసి అని ఇక మరి అది ఇట్లాంటి రూమర్స్ వస్తుంటాయి. అందుకని రూమరా నిజమా అని మీరు అన్ని క్లారిఫికేషన్. kind of rumors విన్నావు, ఇది మాత్రం వినలేదు నేను. ఇది మరి మేము విన్నాం, అందుకనే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. లేదు, నేను కూడా ఇంట్లో చెప్పడం ఫస్ట్ నుంచి మెల్లమెల్లగా చెప్పకుండా సడన్ గా ఓకే అని చెప్పాను అనమాట. Okay. సో ఆబ్వియస్లీ జంకుతారు కదా, ఎవరైనా జంకుతారు. అలాగే అంటే దే వర్ బేసిక్లీ వరీడ్ ఫర్ మీ బికాజ్ ఐఎమ్ నాట్ వెరీ ఓల్డ్, చాలా యంగ్ ఏజ్ లో ఇండస్ట్రీ ఎంటర్ అవుతుంది. విల్ షీ బీ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ అంటే నాన్న అమ్మ ఉంటారు, కానీ ఎవ్రీ డే షూటింగ్లో ఏం జరుగుతుంది, దే కాంట్ టేక్ కేర్ ఆఫ్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. సో ఆ నమ్మకం వాళ్ళకి ఇచ్చిన తర్వాత నౌ ఫైన్, ఎవ్రీవన్ సపోర్ట్స్ మీ. యా, బట్ హన్యక ఇస్ వెరీ I was really happy. పిల్లర్ ఆఫ్ మై అవునా? పిల్లర్ I ఆఫ్ was స్ట్రెంగ్త్. so happy with her decision. Obviously, Dad, all of them were scared for her, not talent wise తను ఎలాగా తన టాలెంట్ చూపించుకుంటుందో అని ఆ భయం అయితే లేదు, బికాస్ వీ నో she's a live wire and she can do it. She's a drama queen. But generally otherwise also, you know, like she's really young. Bite meeta వాళ్ళతోటి how she'll be able to handle people outside, media, ఇవన్నీ తను హ్యాండిల్ చేయగలదా లేదా అన్న విషయంలో Dad also was very apprehensive. But I was quite thrilled. I was very happy and thrilled inside. అలా కాదు, సుష్మిత గారి ప్లేస్ లో చిరంజీవి గారు ఉన్నారు అనుకో, యు ఆర్ ఆస్కింగ్ చిరంజీవి గారు మళ్ళీ ఏమని అడిగారు నాకు తెలుసుకోవాలి. ఆ రోజు ఏమని అడిగారు ఏం చిరంజీవి? అడగలేదు, కాన్వర్సేషన్ అంటే డాడీ ఎప్పుడు కలిసి మామూలుగా అడుగుతారా నెక్స్ట్ ఏంటి ఏం చేస్తున్నావు అని. ఇంక డాడీ అడిగారు కదా అని చెప్పేశాను. అంటే నేను ఎప్పుడు చెప్పలేదండి ఏం చేస్తానంటే మాస్కామ్ చేస్తున్నాను. ఎవరికి ఇంట్లో ఎవరు అడిగినా వద్దు డాడీ కాదు, ఎవరైనా మాస్కామ్ చేస్తాను. సడన్ గా ఏం చేస్తాం అంటే ఆయన మాస్కామ్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను సినిమాలు చేద్దాం ఏంటి అదే అన్నారా? అవాక్కయ్యారు. నో, బట్ అంటే నాకు చెయ్యొద్దు అని అసలు ఎవరు చెప్పలా, ఇంట్లో ఎవరు లేదు నువ్వు చెయ్యొద్దు అని ఎవరు చెప్పలా. బట్ అంటే ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్న తర్వాత డాడీకి తెలుసు ఒక ఇంత యంగ్ గర్ల్ ఎంటర్ అవుతుంటే, నేను ఐ ఓన్లీ సీ ద గ్లామర్ సైడ్ ఆఫ్ ఇట్. నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, మంచి స్క్రిప్ట్స్ వస్తే చేద్దాం, అదే గుడ్ సైడ్ ఆఫ్ ద ఇండస్ట్రీ కనపడుతుంది. బట్ డాడీ నోస్ ద బ్లాక్ అండ్ వైట్ అండ్ ద గ్రే ఆఫ్ ద ఇండస్ట్రీ. సో ఆయన చెప్పారు, ఇట్ వాజ్ లైక్ 2 hour discussion. 2 hour discussion మొత్తం చెప్పేసి, she's the youngest కదా of the girls. సో he's ఇప్పుడు very నీకు మొత్తం protective. గుడ్ తెలుసు, ఇప్పుడు నేను గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ చెప్పాను. నౌ యూ గో టేక్ సమ్ టైమ్ అండ్ డిసైడ్ అండ్ టేక్ యువర్ డెసిషన్. దే ట్రీటెడ్ మీ లైక్ అన్ అడల్ట్, దట్స్ వాట్ ఐ లైక్డ్. అంటే డెసిషన్ ఫోర్స్ చేయాలని లేకుండా నాకు చాయిస్ ఇచ్చి ఈ ఆప్షన్స్ అన్ని ఓపెన్ గా ఉంచి, ఇప్పుడు ఇంకా దెన్ నౌ వాట్ యూ థింక్. అప్పుడు అది మొత్తం చెప్పిన తర్వాత నేను యాక్చువల్లీ కొంచెం భయపడ్డా డెఫినెట్లీ, బికాస్ దట్స్ నాట్ సంథింగ్ విచ్ ఐ న్యూ. బట్ దెన్ మా నాన్న కాన్ఫిడెన్స్ తోటి మా నాన్న చేయగలుగుతావు, ఇట్స్ ఫైన్ అంటే ఓకే.
సో ఇప్పుడు ఫ్యామిలీలో ఇంక అందరూ వెయిట్ చేస్తున్నారేమో సుష్మిత మాకు స్టైలింగ్ చెయ్యాలి అని. లైన్లో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, చరణ్, పవన్ కళ్యాణ్ గారి దాకా ఎందుకండి, నేనే అడిగాను. వీళ్ళే ఉన్నారు. 1 by 1. ఫస్ట్ టైం ఛాన్స్ ఇచ్చాను, ఒక మనసుకి వదిలేసాను. ఇప్పుడు కదా హన్యక చేయాలి. కరెక్ట్. ఇంకా నై చూడుగా. I think Varun asked me also. He wanted me to do, but at that point we were wrapping up Kaidi number 150 and we started doing MEK's Milo Evro Kotiswal also. So I couldn't deviate more than this from my family also. So I couldn't take up his, and alaga hopefully the rest of my cousins also will ask. సో మీలో ఎవరు కోటీశ్వరుడు గురించి మాట్లాడుకుందాం ఒకసారి. యాక్చువల్గా మీలో ఎవరు కోటీశ్వరుడు ఈజ్ అ డిజైన్డ్ ప్రాజెక్ట్. అంటే సిద్ధార్థ్ బాసు గారి ప్రొడక్షన్ అది, అండ్ వాళ్ళకి ఒక సెట్ రూల్స్ ఉంటాయి. అంటే హోస్ట్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలాంటి అటైర్ ఉండాలి అని వాళ్ళకి కొన్ని సెట్ రూల్స్ ఉంటాయి. దాంట్లోంచి కొంచెం మీరు డీవియేట్ అయ్యి చిరంజీవి గారి ఇమేజ్కి తగ్గినట్టు కొన్ని చేయాలి. ఆ ఛాలెంజెస్ చెప్పండి. వాట్ ఈస్ ఇట్ దట్ యూ వెంట్ త్రూ? They have a specific format and వాళ్ళు ఇచ్చిన లేఅవుట్ నుంచి మనం ఎక్కువ డివేట్ అవ్వలేం. బట్ బికాస్ ఇట్స్ చిరంజీవి దే ఆర్ ఓకే, బికాస్ హిస్ ఇమేజ్ ఇస్ బిగ్గర్ దెన్ ద ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్. సో దే ఆర్ ఓకే టు డివేట్ అ బిట్. అండ్ కలర్స్, కొన్ని కలర్ స్కీమ్స్ కానీ కొన్ని ప్యాటర్న్స్ పర్వాలా, వీ హ్యాడ్ దట్ స్కోప్ టు షో our creativity. But overall the silhouette has to be formal. Overall the silhouette has to be classic look. So it's completely films nunchi very different, very different from everything, from style to budgets to way of working. It's a Star Network, so Suits are compulsory. They have to wear. Yeah, either blazers or suits or jackets. Even on the weekend. No? యా, వాళ్ళకి అన్ని సెట్ Indian occasions, like suppose సంక్రాంతి రోజు వస్తున్నా, దీపావళి రోజు వస్తున్నా, ఇండియన్ ఇస్ ఓకే. హరిక, సుష్మిత స్టైల్ ఎలా ఉంటుంది అంటే తను అందరికి స్టైల్ చేస్తుంది. బట్ వెన్ యూ లుక్ ఎట్ హర్, ఇంట్లో కానీ బయట కానీ ఏమన్నా బయట షోస్కి వెళ్ళినా కానీ, లేకపోతే ఏదన్నా అవార్డ్ ఫంక్షన్స్, లేకపోతే ఎనీ సమ్ ఫార్మల్ ఇన్ఫార్మల్గా, హౌ డస్ షీ మెయింటైన్? నాకు స్టైల్ ఐకాన్ అట్లా బయట అడుగుతారు కదా, నాకు ఎవ్వరు లేరు. ఫర్ మీ సన్యాక ఉంది చిన్నప్పటి నుంచి. నో సీరియస్లీ, ఇప్పుడు కూడా ఈవెన్ రైట్ కూడా చెప్పావు ఇది వేసుకున్నప్పుడు నేను ఫస్ట్ డ్రెస్ వేసుకుని, డూ యూ థింక్ హన్యాక విల్ అప్రూవ్ దిస్? ఓకే, షీ విల్. అప్పుడు బయటకి నో, షీ ఈస్ వెరీ, అంటే హన్యాక వాట్ ఎవర్ షీ వేర్స్, ఐ లైక్ ద ఫ్యాక్ట్ దట్ షీ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ వాట్ షీ ఈస్ వేరింగ్. అండ్ అది నేను చాలా మంది చూడను, వేసుకుంటారు అబ్బా చాలా పెద్ద డిజైనర్ వేసుకుంటారు, కానీ వేసుకునేసరికి అరే డిజైనర్ది ఒకటి, నీ ఫేస్ ఒకటి లాగా ఉంటుంది. ఐ సా సో మెనీ పీపుల్ హూ అఫోర్డ్ టు బై సచ్ అ బిగ్ బ్రాండ్, బట్ వాళ్ళ బాడీకి అది సరిగ్గా ఉండదు, ఎవరిదో వేసుకొచ్చినట్టు ఉంటుంది. బట్ ఫర్ హర్, నాట్ ఒకటి కాదు రెండు కాదు, మోస్ట్ ఆఫ్ ద స్టఫ్, ఎవ్రీథింగ్ వాట్ షీ వేర్స్, ఐ థింక్ షీ హ్యాండిల్స్ ఇట్ సో కాన్ఫిడెంట్లీ. అది నాకు నచ్చుతుంది. బికాస్ ఐ పిక్ వాట్ ఐఎమ్ కంఫర్టబుల్. ఫర్ మీ లేబుల్ ఆర్ అ బ్రాండ్ ఇస్ నాట్ సంథింగ్ ఐ లవ్. అసలు నాకు చాలా ఇష్టం. నేను ఎవరిలో చూడలేదు ట్యాగ్ ఎవరు చేశాడు ఇది అని చూడాలి. ఇంకా నాకు బాగుంటుందా is what she sees. No, అంటే that's బ్రాండెడ్ వేసుకోరు. I do wear compulsory కాదు, ఒక పర్టిక్యులర్ బ్రాండ్. It needn't be branded అని కాదు. Even if it's some small person who's making తన చిన్న యూనిట్ లో తన బట్టలు చేసిన, if I like it I'll pick it up. Okay. It needn't be a big designer or a big brand. నాకు it should suit my body type. See the product. Yeah, and నాకు finishes, లోపల finishes quality నాకు చాలా ఇష్టం. I like to see really great quality of clothing. So అది బాగుంటే నాకు ఎవరు చేసినా పర్వాలేదు. ఎనీ డిజైనర్, ఎనీ లేబుల్, ఎనీ బ్రాండ్ ఇస్ ఫైన్. అయితే మీరు యూ బిలాంగ్ టు దిస్ ఫ్యామిలీ కాబట్టి ఈవెన్ వాట్ యూ వేర్ అన్నది కూడా కొంచెం యాజ్ ఐ సెడ్ ప్రొజెక్షన్లో ఉంటుంది. మీరు బయటకు వెళ్తుంటారు, వెళ్ళినప్పుడు వీళ్ళు ఏమి వేసుకున్నారు అది కూడా చూస్తుంటారు. ద హోల్ ఫోకస్ విల్ బి ఆన్ దాట్. సో వాట్ కేర్ యూ టేక్ ఇన్ దాట్ పర్స్పెక్టివ్? ఆ యాంగిల్లో మీరు సో వీ హ్యావ్ టు డ్రెస్ రెస్పాన్సిబిలీ, దట్స్ ఫర్ షూర్. అంటే జస్ట్ ఏది వేసుకున్నా పర్వాలేదులే అని ఆ రెస్పాన్సిబుల్ డ్రెస్సింగ్ అయితే నేను చేయలేను. తన కూడా షీఈస్ వెరీ, లైక్ ఐ సెడ్, షీఈస్ వెరీ కంఫర్టబుల్ విత్ హర్ సెల్ఫ్. దట్స్ మై కంఫర్ట్ ఓవర్ ఫ్యాషన్. ఎనీ డే కంఫర్ట్. సో వీఆర్ నాట్ వెరీ,
we can't dress very controversially or go crazy all out పిచ్చిగా ఊరికే ఎక్స్పెరిమెంటల్గా ఇలా వేసుకుందాం అనేది మేబీ ఫర్ అస్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, మీరంటే మామూలుగా ఇంట్లో బయట అయితే ఎట్లా వేసుకోవాలన్నది యూ కెన్ మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు. బట్ నిహారిక ఫిల్మ్స్ సినిమాల్లో ఉన్నప్పుడు రోల్ డిమాండ్స్ సమ్టైమ్స్ యూ నీడ్ టు వేర్ సమ్ క్లోత్స్. అంటే అలాంటి రూల్స్ ఉన్న వాళ్ళు నా దగ్గర రారని నాకు చాలా గట్టి నమ్మకం ఎందుకో. ఇప్పటి వరకు కూడా రాలే. ఎన్ని ఒక 10 స్క్రిప్ట్లు వినుంటాను, ఒక్కటి కూడా రాలేదంటే ఇమాజిన్ చేసుకోండి. వాళ్ళు కూడా ట్యూన్ అయిపోయారు. ఈమె మరి మీ వెనక ముగ్గురు ఉన్నారు. ముగ్గురు కాదు, చాలా మంది ఉన్నారు. సరిగ్గా చేస్తే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అన్నీ కూడా ఉంది. లేదు అంటే ఎవ్వరు ఏ సినిమాల్లో మీరు ఇంత వేసుకోవాలని చెప్పరు. వాళ్ళ ఇష్టం. ఏ హీరోయిన్ అయినా హీరో అయినా ఎవరైనా మీరు ఇంత వేసుకోవాలని చెప్పరు. మేబీ సైడ్ వెనకాల డాన్సెస్ చెప్తారేమో. ఎవరు చెప్పరు. ఇట్స్ దట్ పర్సన్స్ కంఫర్ట్. ఇఫ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ వేరింగ్ ఇట్ అండ్ యాక్టింగ్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. దట్స్ ట్రూ. సో అదర్ దెన్ స్టైలింగ్, సుష్మితలో మీరు నోటీస్ చేసిన అనదర్ టాలెంట్? ఫ్యాబులస్ కుక్. అసలు హెల్దీ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాం మేము. త్రూ ఐ డ్రీమ్ ప్లీజ్ No, she's అంటే like for everything she has a taste చూడండి, then you tell me if it's worthy of I dream or not. For everything she has a healthier alternative and I think that's great. నేను చెన్నై వెళ్ళినప్పుడు హన్యక్తో ఉంటా. సో ఏం కావాలన్నా బటర్ కావాలి అంటే టేక్ ఆల్మండ్ బటర్. It's healthy. No, I also have other stuff. Yeah. She bakes. I love cooking. Baking. ఇన్స్టెంట్ కుకీస్ ఉంటాయి హన్యకి ఇంటికి వెళ్తే. అంటే మీ ఇంట్లో కోకోనట్ ఆయిల్, ఐ మీన్ రిఫైన్డ్ ఆయిల్ ఉండదు, కోకోనట్ ఆయిల్ ఉంటుంది. Coconut oil, yeah. See how I found? She is also into healthy foods laga. I'm not. You see me. Your skin shows, Prema, Yeah. that you are into healthy food. So హెల్తీ ఫుడ్ అంటే కొద్దిలో కొద్ది కొన్ని మెయింటైన్ చేస్తాం, అన్ని అవ్వదు. అన్నీ ఎవరు చేయరు. it's not possible andarki. With this lifestyle it's hard. But I love cooking because my husband is crazy health freak. He loves his gym, his workouts, and he eats so consciously. So I had to change my kitchen into a healthy kitchen and have immediate coconut oil, almond butter. And because Hanaka has ఇద్దరు కిడ్స్ కదా, సో షీల్ హ్యావ్ లైక్ ది ఫన్ థింగ్స్. సడన్ గా ఎవరు మా ఇంట్లో అయితే నిజంగా ఎవ్రీడే వస్తే ఐస్ క్రీమ్ ఉండదు. నేను ఇప్పుడే చెప్తున్నా, ఐస్ క్రీమ్ విత్ కోన్స్, వాఫిల్ కోన్స్ ఏది ఉండదు మా ఇంట్లో. హనీ ఇంటికి అయితే నేను ఎవ్రీడే తిన్నా చెన్నైలో, ఎవ్రీడే. ఇంకా నాకు ఫర్ మీ లైక్ ఎ ట్రీట్. హనీక కుకీస్ అంటే వెంటనే కుకీస్ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు. షీ లైక్ ఏంటి జీనీ ఫుడ్ జీనీ హనీక నాకు. అక్షయ్ పాత్ర. సో ఇక్కడ కూడా వచ్చినప్పుడు వంట చేస్తుంటారా సుష్మిత, లేకపోతే? రేర్లీ. ఇన్ మై మమ్స్ హౌస్ నేను తినడానికి వస్తాను, వంట చేయడానికి రాను. మమ్మీ ఇస్ ఎ బెటర్ కుక్. మై మమ్, ఐ లవ్ మై మమ్స్ హౌస్ ఫుడ్. మై మమ్మే కాదు, ఇక్కడికి వచ్చానంటే ఎన్ని ఆప్షన్స్. మై పిన్నీస్, హర్ మమ్స్ ఫుడ్ ఇస్ ఫ్యాబులస్. ఇంకా ఆవిడ పచ్చళ్ళు కానీ కూరలు, షీఈ్ అమేజింగ్. సో ఐ లవ్ దాట్. మా నాన్నమ్మ ఇంటికి వెళ్ళినా, మా ఇద్దరు అత్తల ఇంటికి వెళ్ళినా, ఇటు మా పెద్దమ్మ, మై మమ్ సైడ్ ఎవరింటికి వెళ్ళినా ఐ హ్యావ్ వెరీ చాయిస్. ఇంకా అందుకు నేను ఎందుకు చేయాలి ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఇక్కడికి వచ్చిన తినడమే పని, హౌస్ హాపింగ్. నేను ఒకటి విన్నాను ఏంటంటే, నిహారిక యాక్టింగ్ యాంకరింగే కాకుండా బ్రహ్మాండంగా మిమిక్రీ చేస్తుందని విన్నా. ఇది నిజమేనా? నువ్వు చెప్పాక నువ్వు చెప్తే నిజం చెప్పాలి సుష్మిత, నిజం చెప్పాలి. కామెడీ చేస్తా, మిమిక్రీ చేయను. నాట్ మిమిక్రీ, సరిగ్గా కొంతే రాదండి బయటికి. ఇమిటేషన్ కదా. సూపర్. ఉండాలి కదా మాత్రం. పవన్ కళ్యాణ్ గారిని అబ్బా, నేను చాలా తక్కువ సార్లు కలుస్తాను కళ్యాణ్ బాబాయ్ని. ఆయన్నే ఇమిటేట్ చేయమని చెయ్యాలి. ఏదన్నా ఒక సినిమా డైలాగ్ పోనీ. ఆయన ఉన్నారు కదండి, ఆయన యాక్టింగ్ చేయడానికి. అసలు నేను అసలు వాళ్ళ యాక్టింగ్ జోలికి కూడా వెళ్ళను నేను. నాకు చాలా అసలు సరిపోను. అందుకని వాయిస్ లో బేస్ లేదు, కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ లేదు, అలాగే నేను చేయలేను. లేదు, మీరు ఒకటన్నా చేయాలి. సర్దార్ గబ్బర్ సింగ్ కానీ, గబ్బర్ సింగ్ కానీ, ఖుషి కానీ, జల్సా కానీ, సంథింగ్. డైలాగ్ మేము చాలా బ్యాడ్. డైలాగ్ చెప్పండి, నేను చెప్తా. ఖుషి డైలాగ్ ఏంటి? అదే భూమికని. భూమికనా? ఓకే, సుష్మిత ఇస్ భూమిక. కమ్ ఆన్, స్టార్ట్. హలో భూమిక లాంటి ఇప్పుడు నల్ల చీర వేసుకుని
కాదు నిహారిక, యాక్టర్లు యాక్ట్ చేయకుండా ఇంకేం చేస్తారు? ఇప్పుడు సుష్మిత గారిని అడిగితే అది తప్పు. నాకు కొన్ని రూల్స్ ఉంటాయండి, యాక్ట్ చేయడానికి లేదు, అట్లా యాక్ట్ చేయరు. ఏం చేయాలి? ఫస్ట్ స్క్రిప్ట్ చదవాలి, తర్వాత కాంట్రాక్ట్ పేమెంట్ పర్ఫార్మెన్స్. నో, వన్ డైలాగ్, కమ్ ఆన్. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప. ఓకే ఓకే, ఆ లాస్ట్ వస్తే చాలు, నాకు ఇమిటేట్ చేసినట్టు. సుష్మిత, నిఫ్ట్లో చదువుకొని లండన్ వెళ్ళి అక్కడ ఫ్యాషన్ కోర్స్ చేసి రిటర్న్ వచ్చాక డైరెక్ట్గా ఫిలిమ్స్లో చేద్దామని డిసైడ్ అయిపోయి వచ్చారా, లేకపోతే యూ హ్యాడ్ సంథింగ్ ఎల్స్ ఇన్ యువర్ మైండ్? ఇదేదో డేలా అని ఒక లేబుల్ కూడా డెలా ఇస్ మై లేబుల్. తిరిగి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ మై లేబుల్ అండ్ ఐ సప్లై టు స్టోర్స్ హియర్. తర్వాత ప్రైవేట్ లైక్ కస్టమైజింగ్, టైలర్ మేడ్ క్లోత్స్ ఫర్ పీపుల్ అవన్నీ చేశాను. బట్ సమ్హౌ films kept calling me back. So I got pulled back into film projects. Both were enjoyable. Rendu naku chaala ishtaమైన areas. Rendu నేను అంత సిన్సియర్ గానే చేశాను. But after that, I got busy with kids and I had a big break. And that was I think the most memorable part of my life. My 2 kids are the most entertaining parts. మై లైఫ్ ఆల్సో, life also. నా లైఫ్ కూడా ఎంటర్టైనింగ్. They're very entertaining, so I enjoyed being a mom thoroughly. Now I think it was time for me to get back to work. So they support me a lot. నేను చెప్పినట్టు చెన్నైలో ఉంటారు మా ఫ్యామిలీ, my husband and kids, and I work here, so I travel a lot. I'm not there with them most of the time. అయినా సరే చాలా సపోర్టివ్గా ఉన్నారు పాప, ముగ్గురు, my husband and 2 kids. సో వాళ్ళ వల్లే నేను ఇంత ఈజీగా, ఇంత శ్రమ లేకుండా హ్యాపీగా మైండ్ పీస్ఫుల్గా పెట్టుకుని పనిచేశాను. సో రియలీ బికాస్ ఆఫ్ దెమ్. ఐ థింక్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కిడ్స్ లేరు కదా, నువ్వు ప్రీవియస్ గా స్టైల్ చేసినప్పుడు Yeah. చూడడం ఇదే కదా. వాళ్ళకి అది తెలియదు అసలు దట్ ఐ స్టైల్ ఫర్ ఫిల్మ్స్ అని. ఇప్పుడు తెలుస్తుంది. ఇట్స్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఫర్ దెమ్. Samhita is very second daughter. I Okay. think now she's inspired. యా, వెరీ థ్రిల్డ్. టైటిల్స్ లో నా పేరు చూసి చాలా థ్రిల్ అయిపోయారు. పిల్లలా? ఓకే. సో బిఫోర్ వి ఎండ్ ద షో, చాలా ఇంపార్టెంట్ ఒక 3 questions అడగాలి మిమ్మల్ని. అంటే జనరల్గా చిరంజీవి గారి సినిమాల్లో చాలా మీరు బాగా ఇష్టపడి చూసి ఎంతో ఎంజాయ్ చేసిన సినిమా మళ్ళీ ఇప్పుడు ఎవరైనా రీమేక్ చేస్తే, అగైన్ రీమేక్ కాదు, దాన్ని సీక్వెల్ లేకపోతే అనదర్ టైం చేస్తే, ఇప్పుడున్న మన జనరేషన్ చరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వీళ్ళందరూ ఎవరెవరు ఏ సినిమా చేస్తే బాగుంటుంది? నేను డాడీ సినిమా ఎవరు రీమేక్ చేయాలని కోరుకోను, నంబర్ 1 ఎవరు. అందుకని హైపోథెటికల్ క్వశ్చన్, ఏ సినిమాకి ఎవరు సూట్ అవుతారు? అడిగాను, చరణ్ అని అడిగాను, డాడీని కూడా అడిగాను, కానీ ఇంకెవరిని చూడలేనండి నేను నిజంగా. చరణ్ ఇస్ సూపర్, ఇస్ ఫెంటాస్టిక్ ఇన్ వాట్ చరణ్ డస్. నేను డాడీ అంత యాక్టింగ్, డాడీ చేస్తే డాడీ అంతే. నేను అసలు క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేను. ఇది టూ మచ్ కదా సుష్మిత. నేను ఇంకేది చూడలేను, ఇంకా ఆయన చేస్తారండి, ఆయన చేశారు అంతే. ఆయనే చేస్తారు, ఎవరు చెయ్యరు. బట్ నేను అనేది హైపోథెటికల్ క్వశ్చన్, దట్స్ ఐ యామ్ సేయింగ్ హైపోథెటికల్. ఒక వైల్డ్ ఇమాజినేషన్. నేను నేమ్స్ చెప్తా. ఓకే, ఫస్ట్ బన్నీకి అర్జున్ గుర్తొచ్చింది. ఓకే, బన్నీ. రౌడీ అల్లుడు. రౌడీ అల్లుడా? I think Bunny will do fantastic. నువ్వు చూసి నీకు గుర్తుందా అసలు రౌడీ అల్లుడు? I think Bunny will do really well in that. Charan should do Jagdev Virudhatilok Sundari. Okay. డాడీ కూడా అదే చెప్పారు కదా? డాడీ కూడా అదే చెప్పారు. Yeah, I really think it suits him, that role. Gang leader, I think Teju should do. తేజ్ షుడ్. వరుణ్కి ఏంటి ఎంత కష్టం మా అన్న కోసం ఒక క్యారెక్టర్ మోల్డ్ చేయాలంటే చాలా కష్టం. టెల్ మీ, ఈ వరుణ్ నాకు ఒకటే దొరకట్లేదు. నువ్వు నేను అందరివి చెప్పాను. మా అన్నక మీరు చెప్పండి. నేను చెప్పనా? నేను 3-4 పేర్లు చెప్తా. అబ్బా చెప్పండి. టాగోర్, స్టాలిన్. అదే అన్నాను, ఐకానిక్ వద్దని. ఐకానిక్ ఫిల్మ్స్ nobody can replace. రుద్రవీణ. అబ్బా He can. Seriously? I think so. Yes. ఎంత వాట్ కోఇన్సిడెన్స్. మాది సినిమా. Yeah. I think Rudraveena is a perfect film for Varun to do. అవునా? Yeah. Oh. నేను ఏ సినిమా He has that depth in character. No, you wait for the answer. I will come to you. సరే, నిహారిక ఏ సినిమా చేయాలి చిరంజీవి గారిది? చిరంజీవి గారిది
అంటే ఎలాంటి రోల్ యు మీన్? చిరంజీవి గారి ప్లేస్ లోనే. ఓహో అలా అంటారా? ఓకే. ఐ థింక్ ఐ షుడ్ డూ శంకర్ దాదా MBBS. I think so. Perfect. She should do Shankar Dada MBBS. That will be perfect. చాలా అసలు she'll do equally, I think, well. ఓకే సూపర్. Awesome gift. అది యాక్చువల్ గా తనకు అది చెయ్యాలని ఉంది, తన మనసులో అది పెట్టేసుకుంది. ఇది ఎప్పుడెప్పుడు మన నుంచి వస్తుందా అని ఫేవరెట్ ఫిల్మ్స్ డాడీ. ఎన్నిసార్లు వెన్ ఐఎమ్ లైక్ ఫీలింగ్ బోర్డ్ కూడా కాదు అసలు, అది చాలా డల్ గా ఉంది ఏంటి రోజు ఇలా నడుస్తుంది అంటే నేను శంకర్ దాదా MBBS మూవీస్ పెట్టుకొని చూస్తాను. వన్ మూవీ అండ్ రీసెంట్ గా చంటబాయ్ స్టార్ట్ చేశా. హలో మిస్ జ్వాల. Hello Miss Jwala. సరే నెక్స్ట్ క్వశ్చన్. Yeah. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వీళ్ళలో ఎవరు చేస్తే బాగుంటుంది? ఏ సినిమా ఎవరు చేస్తే బాగుంటుంది? బాబాయ్ కూడా అంతే, ఆయన మేనరిజం ఎవరు తీసుకుంటారండి? ఎవరు చేయగలరు ఆ స్టైల్? బన్నీ ఏం చేయాలి, చరణ్ ఏం చేయాలి, వరుణ్ తేజ్ అండ్ సాయి ధరమ్ తేజ్ అండ్ నిహారిక. మాధు. నేను మళ్ళీ ఖుషి చేస్తా. You take rest. Take off Kushi. నా ఫేవరెట్ సినిమా అది, సో ఐ టేక్. ఓకే, Let Charan do Atharinti Dari. ఓకే. ఎస్. Very recent, but still, I think he can still do. బన్నీ షుడ్ డు గబ్బర్ సింగ్. Gabbar Singh, really? నో, I think కొంచెం మాస్ క్యారెక్టర్. Teju should do Gabbar Singh. తేజు షుడ్ డు గబ్బర్ సింగ్. ఓకే, డన్. Think so? యా ఐ థింక్ బన్నీ అన్న షుడ్ డూ బద్రి ఆర్ సంథింగ్. Badri. Bunny should do Badri. That's a very nice role. Varun should do Kushini. Sorry, you give it up. యా ఓకే. Okay, I want Varun to do. ఓకే నేను చేసిన మన చేసిన ఒకటే. Yeah. Siri should do. He also has a very different character. I mean, the way his acting skills are. జల్సా మర్చిపోయారు మీరు. హే ప్లీజ్ నేను జల్సా చేస్తా. హే ప్లీజ్. Niharika will do Jalsa. ఓకే, డన్. త్రివిక్రమ్ గారు నా ఫేవరెట్ డైరెక్టర్. Sure. సో ఐల్ డు జల్సా. ఓకే డోంట్ వరీ, నేను జల్సా చేస్తా. Siri should do Annavaram. అన్నవరం. ఓకే. It's a very different angle of brother brother sentiment. So he should try that. ఫైనలీ ద థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా గొడవ వచ్చుంటే ఏ సందర్భంలో వచ్చింది? అదేమన్నా మీకు గుర్తుందా? ఆ టైంలో ఏ స్థాయి దాకా వెళ్ళిపోయింది? ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉన్నారు? నేను అనేకతో గొడవ పెట్టుకునే అంత ధైర్యం చేయనుగా. అంత ధైర్యం లేదు నీకు. ధైర్యం లేదు నాకు. No, never actually. సీరియస్లీ? అసలు మీ ఇద్దరి మధ్య ఎలాంటి See, I think అభిప్రాయ భేదాలు? both of us got closer after I got married and ippudu. రీసెంట్ You know, until then our gap was too big for us to be friends. So you know how girls and sisters especially, they get closer when they get older. And then they become lifelong best friends. So my younger sisters, Srija and me also got closer after I got married. And with her also it was like that. ఐ థింక్ నేను నీతో క్లోజ్ అవ్వకంటే ముందు సీతక్కతో Yeah, she was, because వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ తక్కువ కాబట్టి వాళ్ళిద్దరు ఫస్ట్ క్లోజ్ అయిపోయారు. తర్వాత నేనంటే అప్పుడు కొంచెం భయం, అప్పుడు నన్ను వాళ్ళ గ్యాంగ్ లోకి జాయిన్ చేసుకున్నారు. ఓహో, So, but చేయాలి. so never fought. ఐ డోంట్ హోప్ టు ఫైట్ ఆల్సో. టచ్ Good. ప్లీజ్ టచ్ చూడండి నీతో గొడవ అవుతుంది నాకు. ఓకే, సో ఐ షుడ్ టేక్ ఆల్ ద ప్రైడ్. Thank you. అంతే కదా? Don't you think so? I should take all Thanks. the pride. Thanks for giving me this opportunity. Thank you so also. much. Thank you. Thank you. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.